హలో అండి, నమస్తే. నేను మీ హరీష్. సో ఈరోజు చాలా వరకు కస్టమర్లు ఎలా ఆలోచిస్తున్నారు అని అంటే, ఎలాంటి డైమెన్షన్లో మనము ఒక ప్లాట్ కానీ ఒక ఇల్లు కానీ తీసుకుంటే బాగుంటుంది అంటే మినిమం, అంటే రోడ్ ఫేస్ మనకి ఫేసింగ్ ఎలా ఉండాలి అండ్ బ్యాక్ అయితే ఏదైతే పొడవు ఉంటుందో అది ఎలా ఉండాలి అనేది చాలామంది అడుగుతున్నారు. సో మనది చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే, ఓపెన్ ప్లాట్ అయినా మనము కన్స్ట్రక్షన్ చేసుకుంటాము, లేదంటే రీసేల్ చేసుకుంటాం అనుకోండి. రీసేల్ చేసినా కానీ ఎవరో ఒకరు కన్స్ట్రక్షన్ చేసుకోవాలి కదా, ఈ రోజు కాకపోయినా ఎప్పటికైనా. సో ఫస్ట్ మనము గేటే మనకు ఈజీగా తక్కువలో తక్కువ ఒక 8 feet ఎబోనే ఉంటుంది మనకి మినిమం. సో అంటే దానికి సెట్ బ్యాక్ అండ్ స్టెప్స్ వస్తాయి మనకు. ఆ స్టెప్స్ ఇది ఈక్వల్గా మనకు ఈజీగా ఫ్రీవే వెళ్ళాలంటే మినిమము ఒక 20 feet ఎబోవ్ ఉండాలి మనకి. 20 feet ఎబోవ్ ఉంటే సూపర్. సో 22, 25 అలా ఉంటే బాగుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఓపెన్ ప్లాట్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తుంటాము, 100 square yards తీసుకుంటాము. ఎందుకంటే కొంచెం హైదరాబాద్ చూసుకున్నట్టయితే మనం కొంచెం లాంగ్ వెళ్ళే ఇన్వెస్ట్ చేస్తున్నాం. అలాంటప్పుడు అట్లీస్ట్ మనకు ఫేసింగ్ అనేది 33 ఉండాలి. 33, 40, 33, 45 ఇలా ఉంటే మనకి ఏంటంటే కన్స్ట్రక్షన్లో ఈజీ ఉంటుంది. ప్లస్ ఫేసింగ్ ఎంత పెద్దగా ఉంటే మనకు హౌసెస్ అనేది అంత నీట్గా కనపడితే అంత లుక్ మంచిగా కనపడుతుంది. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ హరీష్.